జయ శ్రీమన్నారాయణ. కృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడు, మీరందరూ మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు భర్త, బిడ్డ, మామ, తల్లిదండ్రులు, అత్తలు వీళ్ళంతా ఉన్నారు. ఇట్లా పరపురుషుడి దగ్గరికి వెళ్ళగాని వేళలో ఇట్లా ఇట్లా రావచ్చా మీరు? మీ మర్యాద అంతా పోదా? మీ సంసారం పాడైపోతుంది, మీ వివాహం కూడా విచ్ఛిన్నం అయిపోతుంది కదా. అందుకు ఇట్లాంటి పనులు వద్దు. తోడుకోళ్ళు కూడా దెప్పి పొడుస్తారు, కొడుకులు కూడా అవమానిస్తారు. ఈ రాత్రి వేళల్లో మీరు ఎందుకు వచ్చారని అడిగాడు కృష్ణ భగవానుడు. వాళ్ళు కన్నుల వెంట నీటి ధారలు కారిపోతున్నాయట. కృష్ణ, మేము రావడానికి నీకు కారణం తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ వలన సుఖం పొందాలని మేము వస్తే ఎందుకు వచ్చారని అడుగుతావా అని అడిగారు. ఈ విషయం వినేసరికి పరీక్షిత్ మహారాజు చాలా ఆశ్చర్యం కలిగిందిట. ఆయనకు కొన్ని సందేహాలు కడిగాయి. చీకటి పడడం, ఆయన వేణువు వాయించడం ఏమిటి? గోపికలందరూ పరిగెత్తుకో వెళ్ళిపోవడం ఏంటి? వాళ్ళ మగవాళ్ళు అడ్డు పెడితే ఎందుకు తోసేశారు? నీ వల్ల మేము సుఖాలు పొందాలని కృష్ణుని అడగటం ఏంటి? భగవంతుడు ఈ పనులు చేయవచ్చునా? ధర్మం చెప్పవలసిన వాడు, ధర్మాన్ని ఆచరించి చూపించాల్సిన వాడు, ధర్మం స్థాపించాల్సిన వాడు పరకాంతలైందంటే వేరే స్త్రీలైంది మోహబుద్ధి వాళ్ళకు కలిగేటట్టు చేయవచ్చునా అని సుఖమహర్షిని అడిగారు. అప్పుడు సుఖబ్రహ్మ గారు ఏమంటున్నారు, పరీక్షిత్తు, నువ్వు తొందర పడకు, రాసలీలను జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయి, దానిని నీవు తెలుసుకుంటావు అన్నారు. రాసలీల ఈశ్వరుని చేసేటువంటి లీల. ఈశ్వరుడు చేసే పని యందు యుక్తాయుక్తములు విచారించే అధికారం మనకి ఉండదు. ఒక భర్త తన భార్యతో దెబ్బలాడుతున్నట్లయితే మనం వెళ్ళి ఏమంటాం, మీరు ఎందుకు గొడవపడుతున్నారు, ఎందుకు అట్లా అనద్దు, అమ్మాయిని పాపం మంచి పిల్ల, మీకేం ఎదురు చెప్పదు అని చెప్పేసి కొంతమంది వెళ్ళి మధ్యలో ఏదో సయాజీ చేయాలని చూస్తారు కదా. అది భార్యాభర్తల సంబంధం. అయితే ఆయన జగత్ప్రభువైన వాడు, జగత్తునందు ఏది చేసినా అడిగే అధికారం, దాని గురించి విమర్శ చేసే అధికారం మనకు లేదు అని చెప్తూ ఉన్నారు. శుకుడు కూడా ఇదే మాట చెప్పారు. కృష్ణ భగవానుడు శరత్కాలంలో పౌర్ణమి నాటి రాత్రి యమునా నది ఒడ్డున నిలబడి వేణువు ఊదుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలట. యమునా నది ఒడ్డున ఎందుకు ఊదాలి? సూర్యునికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు యముడు, కూతురు యమున. సూర్య భగవానుడికి కొడుకులు ఉన్నారు కదా. శనీశ్వరుడు కూడా ఆయన కొడుకే. అయితే ఈయనకి సూర్య భగవానుడికి యమున ఒక కూతురు, ఒక యముడు, ఒక కొడుకు అన్నమాట. యముడు ఎవరు? ఆయన ధర్మరాజు, ఆయన ధర్మానికి ప్రతీక. ఆయన యమున ఎవరు? ప్రవహించి వెళ్ళిపోయే కాల స్వరూపము. ఆ కాలం వెళ్ళిపోతూ ఉంటుంది, మనం పుడుతూ ఉంటాం, పోతూ ఉంటాం, మళ్ళీ పుడుతూ ఉంటాం. కానీ లెక్క పెట్టగలిగే వాళ్ళు ఎవరికి తెలుసు? ఈశ్వరుడికే తెలుస్తుంది. ఆయనే కాలస్వరూపంగా ఉన్నాడు. ఆయనే ప్రాణాలని ఇస్తూ ఉన్నాడు, మళ్ళీ సృష్టి చేస్తున్నాడు, పడగొడుతూ ఉన్నాడు. కాబట్టి అట్లా ఎన్ని కోట్ల జన్మల్లో ఎన్ని శరీరాలతో పుడుతూ వెళుతూ వస్తూ ఉన్నారు. కానీ ఆయన ఏంటి, తన కృపతోటి కొంతమందిని ఉద్ధరించాలని అనుకున్నారు. ఆయన ఎందు భక్తితో గుండెల్లో కూడుకట్టుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళని ఉద్ధరించాలని ఆయన అనుకున్నారు. దీన్ని ఈశ్వర సంకల్పం అంటారు. ఎందుకు సంకల్పించాలంటే అది కారణమే ఉండదు. కొంతమంది ఇప్పుడు మనకు చూడండి, కొంతమంది చూడంగానే ఏదో తెలియకుండా వీళ్ళు మనకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నారు, వీళ్ళతోటి మనం స్నేహం చేయాలి, మంచిగా ఉండాలి, వాళ్ళకి సహాయం చేయాలనిపిస్తుంది కదా. మానవ మాత్రమే మనకే అట్లా అనిపిస్తే భగవంతుడికి వీళ్ళు పూర్వజన్మలో చేసిన పుణ్య కర్మల్ని అనుసరించి వాళ్ళకు కూడా ఆయనకు కృప కలిగింది కృష్ణ భగవానుడికి. అందుకని చెప్పేసి ఆయన అట్లా కనికరించాలి, వాళ్ళకి జన్మలు లేకుండా చేయాలి అని ఆయన ఒక భావన చేశారు కృష్ణ భగవానుడు. ఈ కృష్ణుని వేణుగాను గోపకాంతలను మాత్రమే ఎందుకు ఉత్తేజితులను చేసింది? వాళ్ళు ఎందుకని అంత పరిగెత్తుకొని వచ్చారు? మరి అక్కడ అందరూ ఉన్నారు, వాళ్ళకు కూడా వెళ్ళాలనిపించాలి కదా. కానీ ఎవరికి అనిపించలే. వీళ్ళకి ఎందుకు అనిపించింది అంటే, వాళ్ళు ఒక కోరిక కలిగింది, సమ్మోహన పడ్డారు. ఆయన సమ్మోహన పడ్డారు. పరమాత్మతో వెళ్ళిపోవాలి అనే ఒక కోరిక కలిగింది వాళ్ళకి. అటువంటి వాళ్ళకి ఆ కోరిక కలుగుతుంది అనమాట. అది మనం వేరుగా అర్థం చేసుకోకూడదు. ఆత్మ పరమాత్మ ఎందుకు కలిసిపోవాలి. జీవుడు లోక కళ్యాణానికి అదే లోక కళ్యాణం అంటారు. ఇక్కడ మనం ఒక సంగతి చెప్పుకోవచ్చు. భగవాన్ రమణులు తపస్సు చేయలేదన్నమాట. అప్పటికి ఆత్మదర్శనం కూడా లేదు, చిన్న పిల్లవాడుగా ఉన్నారు. ఒకరోజు వీధిలో వెళ్తూ ఉంటే వాళ్ళ బంధువైన రామనాథ అయ్యర్ అని ఆయన అరుణాచలం దర్శనం చేసుకొని వస్తున్నాడు. ఆయన, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగితే ఆయన మామూలుగా అడిగారు రమణులు.
ఆయన అప్పుడు వెంకటాచలం ఉంటారు పేరు, వెంకటరమణన్ ఆయన పేరు. అయితే నేను అరుణాచలం నుండి వస్తున్నానని చెప్పారు రామనాథ అయ్యర్. అంతే, ఆయన వేడు వినపడ ఈ గోపికల్లాగా అయిపోయాట రమణ మహర్షి గారు. అప్పటి వరకు అసలు రమణుల పేరు. ఆయన ఏమన్నారు, ఆయన రామనాథ అయ్యర్ గారు నేను అరుణాచలం నుంచి వస్తున్నానని చెప్పేసరికి అంతే, ఆయనలో ఈ కృష్ణుడు కనుక వేణువు నాదం విని ఎట్లా పరిగెత్తారో అంతే ఈ రమణ మహర్షి కూడా అప్పటికి ఆయన చిన్న పిల్లవాడుగా ఉన్నాడు కదా, అంతే అన్నీ వదిలేసి అరుణాచలం వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు ఆ పిలుపు అంటే అది, ఆ పిలుపు దేవుడి పిలుపు వచ్చిందంటే వాళ్ళు అట్లా అర్థం చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఆయన ఏమన్నారు రమణ మహర్షి, నాకు ఈ పేరుతో ఎన్నో కోట్ల జన్మల నుంచి సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది, నాకు రోమాంచితం అవుతోంది, గగుర్పాటు కలుగుతుంది. అరుణాచలం ఎక్కడ ఉన్నదని అడిగి అప్పుడప్పుడు అరుణాచలం తెలీదు తిరువణ్ణామలే అన్నారు. అంతే, అట్లా వెళ్ళిపోయారన్నమాట. అందుకని ఈ గోపకాంతలకు కూడా కొంతమందికి, అందరికి కాదు, కొంతమందికి ఆ స్వామి మోహన గానం వినంగానే వాళ్ళందరికీ అనమాట అటువంటి బుద్ధి కలిగింది. అట్లా స్వామే మా జీవితానికి పరమావధి, ఈయనే మాకు కడ తీర్చేవాడు అని వాళ్ళకి అర్థమైందనమాట. ఈ జీవి కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఒక్కోసారి మనం ఏకాంతంగా ఉన్నప్పుడు మనకి అనిపిస్తుంది, ఏంటి జన్మలు ఎత్తుతున్నాం, పోతున్నాం, పుడుతున్నాం, ఎప్పుడు ఈ బాధలు పడలేనప్పుడు అక్కడ వద్దు భగవంతుడా జన్మని. అది తాత్కాలిక వైరాగ్యం, అది తాత్కాలిక, అది కాదు. ప్రసూతి వైరాగ్యం, పరేత వైరాగ్యం అని కొన్ని ఉంటాయి. ఆ బిడ్డలు కన్నప్పుడు కూడా వద్దురా బాబు ఈ మొగుడు మొద్దులు సంసారం అనేది ఒక వైరాగ్యం. పరేత వైరాగ్యం అంటే ఎవరైనా చనిపోయినప్పుడు చూస్తే మనిషి జీవితం ఇంతే కదా, ఆయన కట్టుకుపోతాం, పాడ ఏముంది సంపాదించడానికి కాసేపు వైరాగ్యం వస్తుంది, దాన్ని పరేత వైరాగ్యం అంటారు. అట్లా అనమాట. అట్లా కాదు వీళ్ళ వైరాగ్యం. ఏంటంటే జన్మల నుంచి ఈయనతో మనకు అనుబంధం ఉన్నది, మాకు ఈ జన్మ చాలు, ఈ జన్మ మనం తరింపజేసుకోవాలనేటువంటి ఒక భావం వచ్చింది గోపకాంతలకి. అందరికీ రాలే, మరి కొంతమందికే వచ్చింది. దీని గురించి కూడా చక్కటి చిత్రమైన కథ మనకు ముందు వస్తుంది, గోపకాంతల భక్తి గురించి. రుక్మిణీదేవి గర్వభంగాన్ని చేయడానికి, రుక్మిణి గర్వభంగం అంటే అక్కడ మహాపురాలు తల్లి శ్రీ మహాలక్ష్మి, గర్వభంగం కూడా కాదు. అది నారద మహర్షి మహాభక్తులు ఎవరు ఈ భక్తుల్లో అంటే రుక్మిణీదేవే కదా అంటే ఆయన చిన్నగా నవ్వుకుంటాడు. కృష్ణ భగవానుడు నవ్వుకొని ఏమంటాడంటే, అప్పుడప్పుడనమాట ఆయన తలనొప్పి వచ్చేస్తుంది, అబ్బా విపరీతమైన తలనొప్పి అని ఆపసోపాలు పడుతూ ఉంటాడు స్వామి. ఏంటంటే తలనొప్పి అంటే ఏం కావాలి ఇప్పుడు, ఎట్లా మందు అంటే అందరూ ఎన్నో సేవలు చేస్తారు ఈ అష్టభార్యలు వీళ్ళందరూ వచ్చి, తలనొప్పి తగ్గదు, ఇంకా అంతకంతకు బాధపడుతూ ఉంటాడు గుడ్డ కట్టుకొని తలకి. అప్పుడు ఆయన ఏమంటాడు, నువ్వే చెప్పు మందంటే, ఏం లేదు, మహాభక్తుడైన వాడి, నా భక్తుడైన వాడి కాలి దుమ్ము తెచ్చి దాన్ని కాస్త నీళ్లు కలిపి గంధంగా వేయాలి, నుదుటి మీద వేస్తే అప్పుడు నాకు తలనొప్పి తగ్గుతుందని చెబుతాడు కృష్ణ భగవానుడు. చెబితే ఇక అందరి దగ్గరికి వెళ్తాడు నారద మహర్షి ఈ కాళ్ళ దుమ్ము తేవటానికి. మహాభక్తురాలు ఎవరు, తులసీ దళంతో తూచింది స్వామిని, ఆవిడకంటే మహాభక్తులు ఎవరు ఉంటారు, రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఆయన, అమ్మా నీ కాలి దుమ్ము కాస్త ఇస్తావా, స్వామి తలనొప్పి అంటే. అయ్యయ్యో ఆయన బాధపడుతుంటే నాకు బాధే, కానీ నా కాలి దుమ్ము ఎట్లా ఇస్తా, నేను పతివ్రత ధర్మం కాదు అది, నేను ఇవ్వలేను నా కాలి దుమ్ము అంటుంది. విదురుడి దగ్గరికి వెళ్తాడు, విదురుడు కూడా మహాభక్తుడు కదా. వెళ్తే ఆయన అంటాడు, తల ఏమిటి నొప్పి ఏమిటి, ఆయన అసలు రూపమే లేనివాడు రూపం ధరించి వచ్చాడు, ఇదంతా ఆయన ఆడుతున్న నాటకం అని విదురుడు ఇవ్వనంటాడు నవ్వి. అప్పుడు అంతా తిరిగి వస్తాడు, ఎవ్వరు ఇవ్వమంటారు గోపాలకులుగా, అక్కడ మధురా నగరంలో ఉండేవాళ్ళు ఎవ్వరు కూడా ఇవ్వమంటారు. అప్పుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి ఎవ్వరు ఇవ్వట్లేదు, అందరు పాపం అంటున్నారంటే, అప్పుడు అయితే ఇక్కడ నీకు దొరకదు, నువ్వు రేపల్లకి వెళ్ళు, అక్కడ గోపాలకులు గోపకాంతలు ఉంటారు, వాళ్ళని అడుగు, ఎవరో ఒకళ్ళు ఇస్తారు నీకు, అక్కడ దొరుకుతారు నీకు ఇచ్చేవాళ్ళు అంటే. ఆయన నారద మహర్షి మళ్ళీ ఈ రేపల్లోకి వస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ బృందావనానికి వస్తే నారద మహర్షిని చూసి అయ్యో అన్నాటికి వచ్చాడు ఈయన మహర్షి, పాపం అంటే ఎట్లా ఉన్నారు మా కృష్ణయ్య అంటే, పాపం వాళ్ళు కృష్ణ మీద ఎంత ప్రేమ కదా, వాళ్ళు అడుగుతారనమాట, మా కన్నయ్య ఎట్లా ఉన్నాడు ఏంటి, మాకు మళ్ళీ దర్శనం లేదంటే, మీకు అన్నయ్య బాగానే ఉన్నాడు కానీ ఆయనకు బాగా తలకాయ నొప్పిగా ఉంది, మహాభక్తుల ధూళి కాలి దుమ్ము కావాలి, ఎవరు ఇవ్వట్లా పాపం వస్తుందని అంటే, ఇంక అందరిని మాట తల ఇంత మూట తీసుకొని వస్తారు, ఇదిగో మా కాలి దుమ్ము మట్టి, మా కాలి దుమ్ము, ఇదిగో మూట ఏంటి ఇన్ని మూటలు అంటే, మా కృష్ణయ్య తలనొప్పి తగ్గిపోవాలి అమ్మటే అంటారు వాళ్ళు. అదేంటి మీకు పాపం రాదా, మీ కాళ్ళ దుమ్ము ఆయనకి తలకేసుకుంటే అంటే, మేము నరకానికి పోయినా పర్వాలేదు, మా కృష్ణకి తలనొప్పి తగ్గాలి అంతే చాలు అంటాడనమాట. అంటారు వాళ్ళందరూ గోపకాంతలు గోపాలకులు.
అని ఆశ్చర్యపోతాడు నారద మహర్షి. ఆ మూటలను తీసుకొచ్చేసరికి కృష్ణ భగవానుడు ఏమంటారు, నా తలనొప్పి తగ్గిపోయేది నారద అంటారు. నీకు అర్థమైందా నా భక్తులు ఎవరు అని. అంటే నరకానికి పోయినా సరే స్వామి బాధపడకూడదని వాళ్ళ అంత నిర్మలమైన భక్తితో ఉన్నవాళ్ళు. ఇక్కడ ఈ గోపకాంతలు కూడా అటువంటి భక్తితో ఉన్నవాళ్ళు అనమాట. అది వేరుగా చూడకూడదు. అందుకని ఇక్కడ ఇది ఘట్టని చెప్పాను అనమాట. ఇది ముందు ముందు వస్తాయి మనకి ఇవన్నీ కూడా. దీన్ని జీవ బ్రహ్మైక్య కలయికను ప్రేయసి ప్రియుల సమాగమంగా చెప్తారనమాట శాస్త్రంలో. అన్యదా చెప్పడు, మధుర భక్తి అనమాట ఇది. ఈ మధుర భక్తిని ఆధారంగా తీసుకొని రాసలీలలు వర్ణిస్తూ ఉన్నారు. ఇది మధుర భక్తి అంటారు. కాబట్టి గోపికలంతా అక్కడికి వెళ్ళారు, కృష్ణుడు చూశారు. ఆయన వీరి ఇంటికి వెళ్ళిపోమ్మంటే కామము సమస్త ప్రపంచమునకు ఆలంబనగా ఉంటుంది, దాని యందు ప్రవేశించు అని ఎవరికి చెప్పక్కర్లేదు కదా. అట్లా అనమాట. మీ ఇంటికి వెళ్ళండి అంటే వాళ్ళకి వెగటుగా అనిపించింది అనమాట. ఆ మాట వెళ్ళలేమో మేము అన్నారు. ఈ కథ వింటుంటే మనకి ఇట్లా ఆ కామంతో భర్తను విడిచిపెట్టినట్లు వచ్చింది అనిపిస్తుంది కదా. కానీ వ్యాసుల వారు మహాపురుషుల స్థితిని చూపిస్తూ ఉన్నారు. రామకృష్ణ పరమహంస కాపురానికి వెళ్ళినప్పుడు శారదాదేవి వచ్చింది. రామకృష్ణ హంసతో రామకృష్ణ పరమహంస గారితో శారదాదేవి కాపురానికి వెళ్ళింది. ఆయన ఏమన్నాడు, శారద నువ్వు కాపురానికి వచ్చావు నిజమే, నేను నీకు తాళి కట్టాను, నీవు నాకు భార్యవి, కోట్ల జన్మల నుండి నీకు నాకు కూడా ఎందరో భార్యలు భర్తలు ఉన్నారు, ఈ జన్మలో భార్యగా నీవు నన్ను ఉద్ధరించు, భర్తగా నేను ఉద్ధరించి ఇద్దరం మోక్షం పొందుదాము, తాళి కట్టాను కాబట్టి సంసార వంపులోకి దిగుదామా చెప్పు, లేదంటే మన ఇద్దరం వేరుగా ఉందాం అంటాడు అనమాట. ఇద్దరు ఒకరినొకరిని ఉద్ధరించుకుందాం అని చెప్పాడు. అట్లా ఆవిడకి పూజలు చేసేవాడు ఆయన, కాళికాదేవిగా భావించి భార్యని అనమాట. చూడండి అట్లా అలా జ్ఞానంతో ఉన్నాడు. ఇటువంటి జ్ఞానం అనమాట వీళ్ళది కూడా, అటువంటి జ్ఞానం. కాబట్టి కామం అనేది లేదు అక్కడ. ఇక్కడ వీళ్ళకి కూడా కామం లేదు, భగవంతుడిని చేరుకోవాలనే ఆ రకంగా వాళ్ళు వచ్చేసారనమాట.